మెదక్ జిల్లా శివంపేట మండలంలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. సబీల్ అనే యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఓనర్ కూతురుని ప్రేమించాడన్న కారణంతో సబీల్ను అత్యంత కిరాతకంగా హతమార్చారు యువతి బంధువులు. సబీల్ తలను గోడకు బలంగా గుద్ది బండరాయితో కొట్టి తర్వాత డెడ్ బాడీని నగ్నంగా పడేసి పారిపోయారు. కారు పెయింటింగ్ అండ్ డెంటింగ్ పనులు చేస్తుంటాడు సబీల్. ఓనర్ కూతురుతో ప్రేమలో పడ్డాడు. అయితే మైనర్ కావడంతో ప్రేమకు అమ్మాయి పేరెంట్స్ అంగీకరించలేదు. అయితే అమ్మాయితో దిగినటువంటి ఫోటోలను చూపించి సబీల్ వారిని బ్లాక్మెయిల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాట్లాడుకుందాం రమ్మని సబీల్ని ఇంటికి పిలిచి అమ్మాయి బంధువులు మగ్దుంపూర్ శివార్లో సబీల్ను అత్యంత దారుణంగా గోడకి తలను మోది బండరాయితో కొట్టి అతన్ని హత్య చేసి డెడ్ బాడీని నగ్నంగా అక్కడ పడేసి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకసారి పోలీస్ అధికారులు విచారణ చేస్తున్నటువంటి అధికారులు ఈ కేసుకు సంబంధించి ఏమన్నారో చూద్దాం. రోజు శివంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మగ్దుంపూర్ గ్రామ శివారులో ఒక గుర్తు తెలియని వ్యక్తిని, ఒక 20-25 సంవత్సరాల వ్యక్తిని చంపి బట్టలు లేకుండా నగ్నంగా పడేసి ఉన్నాడని చెప్పేసి సమాచారంతో ఆ గ్రామ కార్యదర్శి ఇచ్చిన సమాచారం మీద మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ కేసును రంగకృష్ణ తూప్రాన్ సిఐ గారు, తర్వాత శివంపేట ఎస్ఐ గారి సహకారము, మిగతా టీం తోటి దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఇది గుర్తు తెలియని శవము, నగ్నంగా ఉంది. అసలు ముందు ఐడెంటిఫై చేయాల్సిన పరిస్థితిలో టీము దీన్ని అన్ని కోణాల్లో ఒక బండరాయితోటి మోది తర్వాత ముఖంని అంతా కూడా పచ్చడి చేసి అసలు ఆనవాళ్ళు కూడా దొరకకుండా ఉన్న పరిస్థితి ఉంది మాకు. సో ఆ కేసులో మొత్తము ఆ రోజు మొత్తం మీడియాను, సోషల్ మీడియా, తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా ఈ సమాచారం ఇచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మృతుడిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ తర్వాత మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇది విరివిగా మేము సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయడం వల్ల మాకు వచ్చిన సమాచారంలో మృతుడు మొహమ్మద్ సాబీల్ అని చెప్పేసి బోరబండ నివాసి అన్న విషయం తెలిసింది. ఆ తర్వాత దీన్ని పూర్తిగా పరిశోధన చేస్తే దీంట్లో ఈ మొహమ్మద్ సాబీల్ ఎవరైతే మృతుడు ఉన్నాడో ఆయన వాళ్ళ బంధువుకు సంబంధించిన ఒక అమ్మాయి, ఆ కేసులో అమ్మాయి ఎలోప్మెంట్ కేసు, దాంట్లో కిడ్నాప్ జరిగిన కేసులో నిందితుడు ఎవరైతే ఉన్నారో A1 మొహమ్మద్ అఫ్సర్, తర్వాత ఆయన స్నేహితుడు సంతోష్ అని చెప్పేసి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వారు తర్వాత అమ్మాయి ఎలోప్మెంట్ అయిన తర్వాత అది అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేసు. ఆ కేసులో భాగంగా ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత పోలీసులు కౌన్సిలింగ్ చేసి వాళ్ళని పంపించడం జరిగింది. కానీ ఇతని దగ్గర ఎవరైతే మన చనిపోయిన వ్యక్తి దగ్గర అమ్మాయికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఉండడము, ఆ ఫోటోలు ఇతనికి నిందితుడికి పంపించి అమ్మాయితోటి నాకు ఖచ్చితంగా పెళ్లి చేయాలా, నువ్వే ఒప్పించాలి అని విషయం చెప్పడం జరిగింది. దాంతో ఆ ఫోటోలు డిలీట్ చేయమని అతను వెంబడిపడము, ఇతను ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళ మధ్య ఏంటంటే ఒక ఘర్షణాపూరితమైన వాతావరణం ఉండింది. దాంతో తన స్నేహితుడైన సంతోష్ తోటి ఒక ఒప్పందం లాగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనే నిందితుడు చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి ఆ ఫోటోలు తీసేసుకోవాలని, లేకుంటే చంపాలని ఆ ఉద్దేశంలో భాగంగా ఆ రోజు ముందు రోజు నైట్ దాన్ని బోరబండకు పిలిపించి నువ్వు రా, నీతో మాట్లాడేదని చెప్పేసి తీసుకొని వచ్చేసి అతనికి వస్తూ మద్యం తాగించి వస్తున్న క్రమంలో మన తూప్రాను, మనోహరాబాద్ నుంచి తూప్రాను, తర్వాత ఈ శివంపేట ఏరియాకి వచ్చేసి అతన్ని ఫోటోలు డిలీట్ చేయమని చెప్తే దానికి ఒప్పుకోకపోతే వెంటనే అతన్ని ఫస్ట్ ఏంటంటే అతన్ని స్పృహ కోల్పోయేలాగా గొంతుపట్టి అతన్ని స్ట్రాంగులేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్పృహ కోల్పోయిన తర్వాత అక్కడున్న ప్రీకాస్ట్ వాళ్ళకి ఆ తలను వేసి కొట్టడము, ఆ తర్వాత అక్కడికక్కడే చనిపోయిన తర్వాత ఎవరు కూడా ఆనవాళ్ళు గుర్తుపట్టొద్దన్న ఉద్దేశంతో ఆ బండరాయితోటి ఆ ముఖం పచ్చడి కూడా చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఈ పోలీసులు ఎక్కడైనా వస్తాయి, తర్వాత పోలీస్ డాగ్స్ వచ్చేసి ఇవి గుర్తుపడతాయన్న ఉద్దేశంతో అతనికి ఉన్న ఒంటి మీద ఉన్న బట్టల్ని కూడా తీసేసి వాళ్ళు విసిరేయడం జరిగింది. ఈరోజు మేము పూర్తిగా అన్ని కోణాల్లో సిఐ గారు, తర్వాత ఎస్ఐ గారు, తర్వాత మిగతా టీం అంతా కూడా అన్ని కోణాల్లో దీన్ని శాస్త్రీయ పద్ధతుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసును ఛేదించడం జరిగింది. ఈరోజు నిందితులు వాళ్ళు మళ్ళీ వాళ్ళ కారులో ఏదైతే నేరానికి ఉపయోగించిన కారులో తూప్రాన్ గేట్ దాటి వెళ్తున్న క్రమంలో ఇవాళ వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళు నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు.
ఫోటోలు చూపించి బెదిరించడంతోనే ఆ యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేశారు అంటూ పోలీసులు చెప్తున్నారు. డీటెయిల్స్ ఇంకా ఎలా ఉన్నాయి, అసలు పోలీసులు ఎలా ఛేదించగలిగారు ఈ కేసును, అలాగే ముందు అసలు ఏం జరిగింది, ఆ యువకుడు ప్రేమించడం కానీ ఆ ఫోటోలు చూపించి బెదిరించడం కానీ, మరి ఫస్ట్ ప్రేమించారని చెప్పినప్పుడు యువతి పేరెంట్స్ నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చింది, ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? చేసినందు మెదక్ జిల్లా శివంపేట మండలం ముగ్దంపూర్ గ్రామ సభలో ఈ నెల 21వ తేదీన వెలుగులోకి వచ్చిన సబీల్ అనే యువకుడు హత్య కేసులు కూడా పోలీసులు ఛేదించినారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో ఉన్నటువంటి బోరబండకు చెందిన నవీన్ సబీల్ ఒక కారు డెంటింగ్ పెయింటింగ్ వర్క్ షాప్ లో పనిచేస్తున్నారు. వర్క్ షాప్ యజమాని కూతుర్ని ప్రేమించి అపహరించకపోయిన పరిస్థితి చూశాం. దీంతో సబీల్ కు నచ్చజెప్పిన బాలికన్న త్వరలో పెళ్లి చేస్తామని చెప్పిన పరిస్థితి ఉంది. కానీ 15 రోజుల వరకు కూడా పెళ్లి విషయం ఎత్తకపోవడంతో సబీల్ బాలిక అన్నకు ఫోన్ లో మాట్లాడుతూ మీ చెల్లెలి ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని చెప్పడంతో ఇది మాట్లాడుకుందామని చెప్పి సబీల్ ను పిలిచారు. ఇదే క్రమంలో 21వ తేదీన కారులో సబీల్ ను తీసుకొచ్చిన సయ్యద్ అఫ్సర్ అదేవిధంగా సారోల సంతోష్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఫోన్ నుండి ఫోటోలు క్రియేట్ చేయాలని గొడవ పడ్డారు. ఇదే క్రమంలో ఆవేశానికి లోనై సబీల్ ను హత్య చేసి పారిపోయిన పరిస్థితి ఉంది. కేసుకు సంబంధించి పోలీసులు మాత్రం చాకచక్యంగా ఎవరైతే చంపారో ఈ అఫ్సర్ కావచ్చు సారోల సంతోష్ కూడా అదుపులోకి తీసుకుని ఈ రోజు ప్రెస్ మీట్ కూడా పెట్టిన పరిస్థితి చూస్తున్నాం. అంటే దీనికి సంబంధించి సబీల్ మాత్రం నేను ప్రేమించాను, ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను ఉద్దేశం కొద్దీ ఒక ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఒక ఫోటోలు వైరల్ చేస్తాను, నన్ను పెళ్లి చేయబోతే అని చెప్పి వాళ్ళకి చెప్పినటువంటి కుటుంబ సభ్యులకు చెప్పిన పరిస్థితి బట్టి చూస్తుంటే ఖచ్చితంగా మా సంబంధించిన మా బిడ్డను ఖచ్చితంగా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇతను చంపేయాలన్న ఉద్దేశం కొద్దీ తీసుకెళ్లి అంటే బయట బాధి మోదడంతో అక్కడనే చనిపోయినాడు. అంటే బండరాయితో మోదిన పరిస్థితి చూసాం. దానికి సంబంధించి సభ్యులు అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి. కానీ ఈ యొక్క చనిపోయిన అంశాన్ని కూడా బోరబండకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఈ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే మెదక్ జిల్లాలో ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఇది మాత్రం పోలీసులు సీరియస్ తీసుకుని వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్ పంపినట్టు తెలిసింది. నందు రైట్, థ్యాంక్ యూ మహేష్. మొత్తం మీద ఈ ఘటన చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆ యువకుడిని హత్య చేసి ఎవరూ గుర్తుపట్టకుండా అతని ముఖాన్ని ఒక బండరాయితో మోది ముఖాన్ని గుర్తుపట్టనంతగా ఛిద్రం చేసి ఆ తర్వాత పోలీసులకు ఎక్కడ దొరికిపోతామేమో అని ఆ యువకుడి బట్టలన్నీ తీసేసి పడేసి దూరంగా, అంటే ఆ యువకుడిని ఇంకెవరు గుర్తుపట్టకూడదు అన్న స్థాయిలో అత్యంత దారుణంగా క్రూరంగా హత్య చేశారు. అయితే ఆ యువకుడి బిహేవియర్ కూడా ఫోటోలు చూపించి బెదిరించడం కూడా ప్రధాన కారణంగా తెలుస్తుంది. డెంటింగ్ అండ్ పెయింటింగ్ చేసుకునే ఒక యువకుడు, అతని వయసు సుమారుగా 21 ఏళ్ళు అంటూ సమాచారం. 21 ఏళ్ళు అతని వయసు, డెంటింగ్ అండ్ పెయింటింగ్ పని చేసుకుంటాడు. అతను సబీల్ అతని పేరు. అతని ఓనర్ యొక్క కూతుర్ని ప్రేమించాడు. ఆ అమ్మాయి మైనర్. అయితే ఆ అమ్మాయిని ప్రేమించిన విషయం ఇంట్లో చెప్పాడు. వాళ్ళు ఒప్పుకోలేదు. మా అమ్మాయి చిన్న అమ్మాయి, కుదరదు అలా అని చెప్పారు. ఈ నేపథ్యంలో అతనితో కొంత ఒప్పందం చేసుకున్నారు, ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయొద్దు ఇలాంటి విషయాల్లో మా అమ్మాయినని. కానీ ఆ యువకుడు తన దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయని, ఆ యువతితో తీసుకున్న ఫోటోలు కొన్ని ఉన్నాయని వాళ్ళని బెదిరించడం మొదలుపెట్టాడు. అవి నేను బయటకు రిలీజ్ చేస్తాను, చూపిస్తాను, సోషల్ మీడియాలో పెడతాను అంటూ వారిని బెదిరించాడు. ఈ నేపథ్యంలో మాట్లాడుకుందాం రమ్మని చెప్పి అతన్ని తీసుకువెళ్ళి గోడకి తలని మోది హత్య చేసి ఎవరు గుర్తుపట్టకుండా ముఖాన్ని ఛిద్రం చేసి, బండరాయి వేసి ఛిద్రం చేసి, బట్టలు తీసి దూరంగా పడేసి అతన్ని నగ్నంగా పడేసి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ కేసుని ఛేదించగలిగారు. కఠిన శిక్ష విధిస్తాం ఈ ఘాతుకానికి పాల్పడ్డ వాళ్ళకి అంటూ పోలీసులు తెలియజేస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల ఆధారంగా చాలా త్వరగా ఛేదించగలిగామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. చిన్న వయసులో ఉండి తెలిసి తెలియని వయసు, అలాగని బెదిరించడాన్ని మనం సమర్థించగలుగుతామా? తెలియని వయసు అని ఖచ్చితంగా తప్పే, ముమ్మాటికి తప్పే. అలాగని బెదిరించాడు కాబట్టి ప్రాణాలు తీయడం సమంజసమా? ఇప్పుడు ఏమైంది? పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు. చాలామంది ఇలాంటి కేసుల్లో చేసే అతిపెద్ద తప్పు ఇదే. ఎవరో ఒకరు తమకు సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కనుక చూపించి బెదిరిస్తే ఎక్కడ అది బయటకు వస్తే తమ పరువు పోతుందోనంటూ వాళ్ళ మీద ఇలాంటి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు.
కానీ చివరికి మళ్ళీ పోలీసుల దగ్గరికి ఈ విషయం వెళ్ళడం, ఇలాంటి అఘాయిత్యాలు జరిగిన తర్వాత పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా కేసును ఛేదించి మళ్ళీ ఆ సమాచారాన్ని తెలుసుకుంటారు కదా, ఏం జరిగిందనేది మళ్ళీ బయట ప్రపంచానికి తెలుస్తుంది. కానీ ఈలోపు వీళ్ళ జీవితాన్ని నష్టపోతున్నారు కదా. కాబట్టి ఖచ్చితంగా తొందరపడి ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకోవద్దు. వీలైనంత వరకు పోలీసుల దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా వారితో మాట్లాడండి. న్యాయం జరుగుతుంది, న్యాయం చేస్తారు పోలీసులు. ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఇలా ఒక యువకుడు మైనర్ బాలిక ఫోటోలను చూపించి బెదిరించడం ఎంత దౌర్జన్యం, అలాగని ఆ యువకుడి ప్రాణాలను తీయడం ఎంత దుర్మార్గం. ఈ కేసులో తప్పెవరిది? మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.